మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు చెర్లపల్లి జైలుకు తేడా ఏముందని ప్రశ్నించారు. స్వీయ నియంత్రణగా జైల్లో ఉంటున్నట్లు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ ను తాను ఎందుకు జైల్లో వేస్తా, కేసీఆర్ ను ఓడించడమే వాళ్లకు పెద్ద శిక్ష అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు చెర్లపల్లి జైలుకు తేడా ఏముందని ప్రశ్నించారు. స్వీయ నియంత్రణగా జైల్లో ఉంటున్నట్లు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ ను తాను ఎందుకు జైల్లో వేస్తా, కేసీఆర్ ను ఓడించడమే వాళ్లకు పెద్ద శిక్ష అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ అనుష, స్థానిక సంస్థలో బీసీలకు రిజర్వేషన్లు అనే అంశం మీద జంతర్ మంతర్ లో నిన్న ధర్నా చేసినటువంటి పరిస్థితి మా కాంగ్రెస్ సంబంధించిన అందరు కూడా హాజరయ్యారు. నిన్న ఆ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ రోజు కూడా వివిధ కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కాసేపు క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకంటే ముందు చిట్ చాట్ కూడా పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా మరొకసారి మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ చిట్ చాట్ లో చాలా అంశాలు కేసీఆర్ మీద కానీ బీఆర్ఎస్ మీదనే ప్రధానంగా ఎక్కుపెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నాకు ఎలాంటి విద్వేషాలు లేవు. నేను కాంగ్రెస్ ప్రభుత్వం నాకు అవకాశం ఇచ్చింది. నేను చక్కగా పరిపాలన చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటాను. మరొకసారి అధికారంలోకి రావడానికి ఎలాంటి డౌట్ లేదు. దుప్పటి కప్పుకున్నా కూడా, కేసీఆర్ దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకున్నా కూడా ఇలాంటి అభ్యర్థులు మీ మాత్రం ఖచ్చితంగా గెలవడానికి సుముఖంగానే ఉన్నాం. కానీ ఈ ఇతరులు ఎవరు వేలు పెట్టకుంటే అధికారానికి ఎలాంటి డోకా లేదు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి చాలా స్పష్టం చేశారు. ఇక నువ్వు కేసీఆర్ నీ పని అయిపోయింది, నువ్వు దుప్పటి కప్పుకొని ఫామ్ హౌస్ లోనే ఉండు అనేటువంటి విషయం మీద కూడా ఆయన చిట్ చాట్ లో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. అంతేకాకుండా బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ద్రోహం చేశాయి బీసీలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల విషయంలో అప్పుడు కోర్టుకు వెళ్లి అప్పుడు మొండిచే చూపించి అప్పుడు నష్టం ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ కూడా మనం అన్ని రకాల ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు కూడా ఢిల్లీ దాకా వచ్చి అన్ని అస్త్రాలు వాడుకున్నా కూడా చివరికి బీజేపీ దిగి రాకపోవడం, బీజేపీ ఇంకా కూడా మోకాలు అడ్డు చేయడం పట్ల బీసీలకు అన్యాయం జరిగేటువంటి కుట్ర మోడీ చేస్తున్నాడని కూడా మరోసారి ఆయన చిట్ చాట్ లో చెప్పాడు. అదే సమయంలో కేసీఆర్ మీద కూడా మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, కేబినెట్ సమావేశం జరిగింది, తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి దీని మీద పెద్ద ఎత్తున దోషులెవరో కూడా తేట తెల్ల చేస్తామని చెప్పారు. అధికారులు, రాజకీయ నాయకులు వీటన్నిటి మీద కూడా గతంలో చెప్పారు. బట్ అదే అంశం మీద కేసీఆర్ మీద కానీ హరీష్ రావు మీద భవిష్యత్తులో అరెస్టు అవుతాయన్నటువంటి సంకేతాలు ఎప్పటి నుంచో ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఆ ఊహాగానాలకు ఇప్పుడు చిట్ చాట్ లో ఊహాగానాలకు తెరదీసినటువంటి పరిస్థితి ఉంది. అంటే చాలా సూటిగానే చెప్పాడు, కేసీఆర్ ని అరెస్ట్ చేయబోము అన్నటువంటి ఇండికేషన్ ని ఆయన అర్థం వచ్చేలాగా చేశాడు. చెర్లపల్లి జైలుకు ఫామ్ హౌస్ కు పెద్దగా తేడా ఏం లేదు. ప్రజలు తీర్పిచ్చారు. ఆ ప్రజల తీర్పు అనేది శిరోధార్యం. ఆయన అందుకనే ఫామ్ హౌస్ లో చెద్దరు కప్పుకొని పడుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రజలు ఇచ్చారు కాబట్టి కనుక ఆయనకు అదే పెద్ద శిక్ష అనేటువంటి విషయం మీద ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది చిట్ చాట్ లో. కనుక ప్రజలను అబద్ధపు మాటలు చెప్పి మభ్య పెట్టడం అనేది గత ప్రభుత్వం చేసింది. మేము అలాంటి రిస్క్ తీసుకోము. ఎలాంటి అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇచ్చినటువంటి హామీల్లో దాదాపుగా నెరవేర్చాము. ఇంకా ఇవ్వని హామీలు కూడా కొన్ని నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారని కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక ఇట్లా చాలా అంశాలు కూడా మాట్లాడారు. అంతకంటే ముందు కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కూడా ఆయన మాట్లాడారు. కనుక కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన ఏనాడు బయటికి వెళ్ళట్లేదు. తమ్ముడు, బామ్మాడిది వీళ్ళంతా వాళ్ళు కొడుకు వాళ్ళంతా కలిసి బయటికి వెళ్లి రాజకీయం చేస్తున్నారు తప్ప కేసీఆర్ మాత్రం ప్రధాన ప్రతిపక్ష వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన బయటకు వచ్చి జనాల సమస్యలు తెలుసుకున్నటువంటి పరిస్థితి లేదు. విలువైనటువంటి సూచనలు ఇస్తే మేము సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, విలువైన సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన అన్నాడు.
అంతేకాకుండా ఆల్రెడీ కేసీఆర్ జైల్లోనే ఉన్నాడని మేము భావిస్తున్నాం అన్నటువంటి విషయాలు కూడా ఆయన చెప్పారు. కనుక ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ స్వీయ నియంత్రణలతో ఉన్నాడు. కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. రాజీవ్ గాంధీ వాజ్పేయిని విదేశాలకు పంపించి ట్రీట్మెంట్ ఇప్పించారు అన్నటువంటి విషయం మీద కూడా మరోసారి ఆయన గుర్తు చేశారు. రెండోసారి ప్రజలే తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం అప్పచెప్తారు అనే విషయాన్ని కూడా చెప్తారు. ఎందుకంటే కొంతమంది కనుక వేలు పెట్టకపోయినా లేదంటే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనం వరుసగా నిన్న ఇవాళ కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. ఇట్లాంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని లీడర్లను దృష్టిలో పెట్టుకుని ఆ వ్యాఖ్య చేశాడా అనేటువంటి అనుమానం కలుగుతుంది. కనుక ఖచ్చితంగా ఎవరు వేలు పెట్టకపోతే ఎవరు పాలనకు డిస్టర్బ్ చేయకపోతే మరోసారి ఈజీగా గెలవడానికి ఆస్కారం ఉందని కూడా చెప్తారు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బట్ ఎన్నికలు రావడం తథ్యం. బీహార్ ఎన్నికల సమయంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా రాబోతుందన్న విషయాన్ని కూడా ఆయన చెప్పారు. అంతేగాక నైతికత లేని వాళ్ళు నైతికత గురించి మాట్లాడితే నైతికత అనేది ఆత్మహత్య చేసుకున్నట్టే అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ఉపరాష్ట్ర పదవికి బండారు దత్తాత్రేయ అర్హుడు అని కూడా మరోసారి లాస్ట్ టైం ఢిల్లీకి పోయినప్పుడు కూడా దత్తాత్రేయ గురించి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి దత్తాత్రేయ అన్ని రకాలుగా అర్హుడు, బీసీ లీడర్, చాలా ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నాడు. గతంలో గవర్నర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అదే సమయంలో కేంద్ర మంత్రిగా 2-3 పర్యాలు చేసినటువంటి అనుభవం ఉందని కూడా దత్తాత్రేయను ఉద్దేశించి మరొకసారి దక్షిణ భారతదేశానికి ఉపరాష్ట్రపతి రావడం అనేది ఎంతో అవసరం అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. వెంకయ్య నాయుడు గతంలో చేశారు. బట్ మళ్ళీ బీజేపీ నుంచి ఆయనకు అవకాశం ఇస్తే బెటరు అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇట్లా చాలా అంశాలు ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ రూపకంగా ఉదయం నుంచి 2 సార్లు మీడియాతో మాట్లాడారు. 4 గంటలకు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చాలా అంశాలు కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాడు. బట్ ఏదైనప్పుడు కూడా నరేందర్ అయితే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు బట్టి చూస్తే కేసీఆర్ అరెస్ట్ ఉండకపోవచ్చు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే కేసీఆర్ ని దోషిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నాడు. మొదటి నుంచి కూడా 18-19 నెలల నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడు అనేటువంటి అంశం మీదనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇది జనాల్లోకి కూడా వెళ్ళింది. గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతటికి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అనేటువంటి స్లోగన్ ఎప్పుడైతే జనాల్లోకి తీసుకెళ్లారో అది సక్సెస్ అయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ కలిసి వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం జనాల్లోకి వెళ్లి తిరుగుతాడేమో అనేటువంటి ఎక్స్పెక్ట్ చేశాము. కానీ జనాలకు కూడా వెళ్ళట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి అస్త్రాన్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా కేసీఆర్ తెలుసుకుంటున్నాడు. ఆ వ్యాఖ్యలన్నీ కూడా అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేతలతో కూడా ఆయన షేర్ చేసుకున్న సమయంలో కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఆరోపణలు కావచ్చు ఇవన్నిటి మీద ఆయన ప్రతి అంశం నుండి బట్ సరి అయినటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు కేసీఆర్. బయటికి ఆల్రెడీ గతంలోనే వచ్చాడు. ప్రతిసారి బయటికి రావాల్సిన అవసరం లేదని కూడా కేసీఆర్ సైన్ నుంచి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు. బట్ ఏదైనప్పుడు కూడా కేసీఆర్ ని టార్గెట్ చేసుకొని వరుసగా రేవంత్ రెడ్డి ఆరోపణలు అయితే చేస్తున్నాడు. నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా బీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకొని ప్రధానంగా మాట్లాడారు. బట్ బీసీల తరఫున కేసీఆర్ లేదా కేటీఆర్ వచ్చి ఎందుకు ఇక్కడ దీక్ష చేయడం లేదు, ఎందుకు మాతో పాటు కలిసి రాలేదు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గట్టిగానే మాట్లాడినటువంటి పరిస్థితి. కనుక బీసీల ఓట్లు మీకు అవసరం లేదా అని కూడా కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసాం. మొత్తానికైతే రేవంత్ రెడ్డి వరుసగా చిట్చాట్ కావచ్చు ప్రెస్ కాన్ఫరెన్స్ రూపంగా బీఆర్ఎస్ ని ప్రధానమైనటువంటి టార్గెట్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీని మీద రియాక్షన్ కూడా బీఆర్ఎస్ సైడ్ నుంచి వచ్చే అవకాశం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.